హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఎవాపరేటర్ కాయల గురించి తెలుసుకుందాం. ఇది ఫిన్ అండ్ ట్యూబ్ టైపు ఎవాపరేటర్. మనం గత వీడియోలో ఎవాపరేటర్ ఎన్ని రకాలు ఉన్నాయి, అందులో షెల్ అండ్ ట్యూబ్ టైప్ గురించి తెలుసుకున్నాం కదా. షెల్ అండ్ ట్యూబ్ టైపు ఒకటి, ఫిన్ అండ్ ట్యూబ్ టైప్ రెండు, ఇంకోటి ప్లేట్ అండ్ ట్యూబ్ టైప్ ఎవాపరేటర్స్ ఉంటాయి. ఇందులో మనం ఫిన్ అండ్ ట్యూబ్ టైప్ ఎవాపరేటర్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ ఎవాపరేటర్ అనేది రూమ్లో కానీ ఏదైనా క్యాబిన్లో కానీ లోపల ఇన్సైడ్ సెట్ చేయబడి ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ అలా ఎవాపరేటర్ అంటే ఏంటి? ఎవాపరేటర్ అంటే ఆవిరి. ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ అవుట్లెట్ నుంచి ఎవాపరేటర్లోకి ఇన్లెట్లోనికి లో ప్రెషర్ లో టెంపరేచర్ లిక్విడ్ ఎవాపరేటర్లోకి వస్తుంది కదా. ఈ లిక్విడ్ వేపర్గా మారాలి. వేపర్గా మారాలంటే మనకు హీట్ కావాలి. ఆ హీటే రూమ్లో ఉన్న ఎయిర్. ఓకే, అంటే మన వాటర్ని ఆవిరి చేయాలంటే కొంత వేడి కావాలి కదా. అట్లాగే మనకి ఇక్కడ ఉన్న ఈ లిక్విడ్ వేపర్గా మారటానికి ఇక్కడ ఉన్న ఈ ఫ్లూయిడ్స్ ఆవిరిగా మారటానికి హీట్ కావాలి. ఓకే, ప్రాసెస్ చెప్తాను. ఈ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎవాపరేటర్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ కాయిల్స్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇవి వచ్చి మొత్తం కాపర్ కాయిల్స్. ఈ కాయిల్స్కి మొత్తం అల్యూమినియం పిన్స్ సెట్ చేయబడి ఉంటుందన్నమాట. అంటే ఈ అల్యూమినియం పిన్స్ హీట్ ట్రాన్స్ఫర్ బాగా జరుగుతుంది కాబట్టి ఈ అల్యూమినియం పిన్స్ ఇక్కడ సెట్ చేశారు. అల్యూమినియం పిన్స్తో ఇది తయారు చేయబడి ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఈ కాపర్ కాయిల్స్ ఎవాపరేటర్ కాయిల్స్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక బ్లోయర్, ఇది వచ్చి బ్లోయరు. ఈ బ్లోయర్ ద్వారా రూమ్లో ఎయిర్ని కాపర్ కాయిల్ మీదుగా ఈ ఎవాపరేటర్ కాయిల్ మీదుగా సక్ చేసుకొని మళ్ళీ రూమ్లోకి పంపిస్తూ ఉంటుంది. అంటే ఈ బ్లోయరు రూమ్లో ఎయిర్ని ఎవాపరేటర్ కాయిల్ మీదుగా సక్ చేసుకోవటం, మళ్ళీ లోపలికి పంపించడం. అంటే రూమ్లో ఎయిర్ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే రూమ్లో ఎయిర్లో టెంపరేచర్ పెరిగినప్పుడు ఈ రిఫ్రిజిరెంట్ ఇక్కడ కాయిల్స్ మీదుగా ఎయిర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఈ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ హీట్ని అబ్జర్వ్ చేసి వేపర్గా మారుతుంది. ఓకే, ఇక్కడ వేపర్గా మారి ఈ వేపర్ అవుట్లెట్ నుంచి మన కంప్రెసర్కి సక్షన్ ద్వారా కంప్రెసర్కి వెళ్ళిపోతుంది. ఈ రిపీట్ రూమ్లో టెంపరేచర్ పెరిగినప్పుడు మనకి ఈ బ్లోయరు ఎయిర్ సక్కింగ్ ఉంటుంది కాబట్టి ఈ రూమ్లో హీట్ని రిఫ్రిజిరెంట్ అబ్జర్వ్ చేసుకొని వేపర్గా మారుతూ ఉంటుంది. ఇట్లా ఈ బ్లోయర్ రొటేట్ చేస్తూ ఉంటుంది. ఇది మనకి ఎవాపరేటర్ యొక్క వర్క్. ఇది మనకు వచ్చి ఎయిర్ కండిషనర్లో వాడతాం. ఇది ఫిన్ అండ్ ట్యూబ్ టైప్ ఎవాపరేటరే. ఇది వచ్చి మనకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో వాడతాం అన్నమాట. పైన టాప్ డోర్లో ఉంటుంది లోపల. ఇది వచ్చి మనకి మొత్తం ఇది అల్యూమినియం బాడీ అనమాట. ఈ ట్యూబ్స్ కానీ ఈ పిన్స్ మొత్తం అల్యూమినియంతో మోల్డ్ చేయబడి ఉంటాయి. మనకి ఇక్కడ ఏంటంటే దీనికి వెనక ఒక ఫ్యాన్ ఉంటుంది, ప్రొపెల్లర్ ఫ్యాను. ఈ ఫ్యాను రొటేట్ అవుతూ ఈ ఎవాపరేటర్ కాయలు వెనక వైపు నుంచి ముందుకి లోపలికి ఎయిర్ని త్రో చేస్తూ ఉంటుందన్నమాట ఈ ఫ్యాన్. ఓకే, త్రో చేయటం వలన ఈ లోపల ముందు నుంచి ఎయిర్ ఇక్కడ కూడా హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే సబ్స్టెన్స్లోని హీట్ని ఫ్యాన్ త్రో చేయటం వల్ల ఇక్కడ ట్యూబ్స్లో ఉన్న లిక్విడ్ వేపర్గా మారుతుంది. ఇది మళ్ళీ కంప్రెసర్కి వెళ్తుంది. ఈ లిక్విడ్ రూమ్లోకి వస్తుంది. అంటే ఈ ఫ్రిడ్జ్లోకి వస్తుంది. ఫ్రిడ్జ్ లోపల బాడీ. అంటే ఫ్రిడ్జ్లో మనకి ఏదైనా వెజిటేబుల్స్, ఫుడ్స్, ఏదైనా ఫుడ్ ఐటెంట్ ఉంటాయి కదా, దాన్ని కూల్ చేస్తూ ఉంటుంది. కూల్ చేసి కరెక్ట్ కూలింగ్ మనకు రాగానే మళ్ళీ ఆ ప్రాసెస్ వేరు మనకు కూల్ చేస్తుంది ఇక్కడ ఎవాపరేటర్. ఓకే, ఇక్కడ వచ్చి మనకి ఫుడ్ ఐటమ్ కూల్ చేయడానికి వాడుతున్నాం ఇక్కడ ఎవాపరేటర్ని. ఇదొక టైపు. ఇక్కడ వచ్చి మనం ఎయిర్ని కూల్ చేస్తున్నాం. ఓకే, ఇట్లా అవసరాన్ని బట్టి ఎవాపరేటరు సైజులు మారుతాయి, డిజైన్ అంతా మారుతుంది. కానీ ఇక్కడ ప్రాసెస్ మొత్తం ఒకటే, లా మాత్రం ఒకటే. జరిగే వర్కింగ్ ఏంటంటే ఎవాపరేషన్ జరగటమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.